ఎందుకంటే ఇంకా కానిస్టేబుల్ ఉంటారు కదా సార్, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ సార్. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు పంచుతూ అడ్డుకోలేకపోయారు. మీకు సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు చేస్తే కూడా కిలోమీటర్ ఉప్పు వచ్చినాను, నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్. మరి దాడి చేసిన దగ్గర నుంచి 6 కిలోమీటర్ వచ్చాను, డైల్ 100 చేస్తాను. నా ఫోన్ మొత్తం పగిలి కొట్టారు, నా ముఖంపై నాకు పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుండి కొట్టారు. స్టేషన్ ముంగట కూర్చున్నాను సార్. ఇది మీరు కనీసం స్పందన లేకపోవడం ఎంత దారుణం సార్. 300 మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు రాలేకపోతే, క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు 300 మీటర్ల దూరంలో కూడా రావడం లేదు. మీరు కంప్లీట్గా కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తున్నారు సార్. ఇక్కడ మీరు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పనిచేస్తూ ఉన్నారని మాకు అర్థమవుతుంది సార్. అంటే ఎట్లా ఎందుకు కొడతారు సార్, ఎందుకు కొడతారు, మా పైన ఎందుకు దాడి చేస్తారు చెప్పండి. ఫోన్ బలదింగిరు సార్, క్యాండిడేట్ లాగానే మాట్లాడుతున్నా సార్. నేను 300 మీటర్ల దూరంలో ఉంటే కూడా మీరు రాలేకపోయారు సార్. క్యాండిడేట్ దాడి జరిగితే కాదు సార్, నేను 300 మీటర్ల దూరంలో ఉన్నారు, మీకు నాకు దూరం కూడా లేరు. 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం ఎస్ఐ గారు రావట్లేరు మీరు సార్. ఇక్కడ చంపేస్తే కూడా రారా మీరు? కాదు సార్, ఒక వ్యక్తిని చంపేస్తే కూడా మీరు రారా అంటారు, ఎస్ఐగా మీరు రారా అంటున్నా. కాదు సార్, చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా అంటున్నా, చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా? నాకు దాడి జరిగిందని చెప్తున్నా, నా పైన దాడి జరిగిందని చెప్తున్నా. నంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్కెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీకెళ్ళి చీరతోని కొట్టారు, తల మీతో చీరతోని కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్, 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా. అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. నా పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్, పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ పై ఆఫీసర్లు చెప్పండి, మీ పై ఆఫీసర్లు చెప్పండి. మొత్తం తీవ్రంగా దాడి చేశారు. ఇంత దుర్మార్గం, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చిపోండి, తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చాం సార్, కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నారు పోలీస్ స్టేషన్కి. చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా? నాకు దాడి జరిగిందని చెప్తున్నా, నా పైన దాడి జరిగిందని చెప్తున్నా. నంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్కెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీకెళ్ళి చీరతోని కొట్టారు, తల మీతో చీరతోని కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్, 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా. అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. నా పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్, పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ పై ఆఫీసర్లు చెప్పండి, మీ పై ఆఫీసర్లు చెప్పండి. మొత్తం తీవ్రంగా దాడి చేశారు. ఇంత దుర్మార్గం, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చిపోండి, తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చాం సార్, కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ సార్. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు పంచుతూ అడ్డుకోలేకపోయారు. మీకు సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు చేస్తే కూడా 6 కిలోమీటర్ ఉప్పు వచ్చినాను, నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్. మరి దాడి చేసిన దగ్గర నుంచి 6 కిలోమీటర్ వచ్చాను, డైల్ 100 చేస్తాను. నా ఫోన్ మొత్తం పగిలి కొట్టారు, నా ముఖంపై నాకు పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుండి కొట్టారు. స్టేషన్ ముంగట కూర్చున్నాను సార్. ఇప్పుడు
ఇది మీరు కనీస స్పందన లేకపోవడం ఎంత దారుణం సార్. 300 మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్కు మీరు రాలేకపో క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు 300 మీటర్ల దూరంలో కూడా రావడం లేదు. మీరు కంప్లీట్గా మాట్లాడండి ఇది జరిగిందని. నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషరహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకకెళ్లి గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు. మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు. మొత్తం లోపల ఇంజ్యూర్ కావడం జరిగింది. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనపడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు. నాగట్పల్లిని అయితే ఘోరంగా కనీసం ఒక 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణరహితంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఇంకో ఫోన్ లాక్కున్నారు. ఆడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరువైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసులకు ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకోవడం వాళ్ళు లేరు. నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన విచక్షరహితంగా దాడి చేయడం జరిగింది.